హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో అయితే ఒక ఎడిషన్ అయితే వచ్చిందండి. పేపర్‌లో మనకి డీఎస్సీకి సంబంధించి అది టెట్‌కి సంబంధించిన వివరాలైతే దీంట్లో ఇచ్చారు. మీ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా! టెట్ హాల్ టికెట్ నెంబర్ వేయలేదు. ప్లస్ మార్క్స్ ఎక్కువ, తక్కువ ఎంటర్ చేశాము. ఇట్లా కొన్ని మిస్టేక్స్ అని ఉన్నాయి కదా! ఆ మిస్టేక్స్‌ని వాళ్ళు ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇచ్చారండి. ఒకసారైతే మీరు కూడా చెక్ చేయండి. మీరు కూడా ఈ చూడండి. చూస్తే ఎందుకంటే కొంత ఉపశమనం అయితే కలుగుతది. ఎలా తీసుకుంటున్నారు అనేది మనకి నార్మలైజేషన్ అయిపోయి మనకి మార్క్స్ ఎలాగా టెట్ యాడ్ చేసి మనకిస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇక్కడ చూడండి, టెట్ లేకుండానే డీఎస్సీ రాశారు అని ఇచ్చాడు. ఫస్ట్ ఇదైతే చూద్దాం. వీళ్ళ బావి టీచర్లు అనైతే క్వెషన్ మార్క్ అయితే ఇచ్చారు. టెట్ లేకుండానే డీఎస్సీ రాశారంట. 2000 మంది అనర్హులుగా గుర్తింపు. 2000 మందిని అనర్హులుగా గుర్తించారు. కొంతమందేమో టెట్ లేకుండానే డీఎస్సీ అయితే రాశారంట. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటేనే డీఎస్సీలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి. టెట్ లేకుండా డీఎస్సీలో టాపర్‌గా నిలిచినా ప్రయోజనం ఉండదు. కానీ ఏమనుకున్నారో ఏమో గానీ దాదాపు 2000 మంది అభ్యర్థులు టెట్‌లో అర్హత లేకుండానే మెగా డీఎస్సీ 2025 పరీక్ష అయితే రాశారు. దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి. సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి దరఖాస్తు సమయంలో సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి చాలామందైతే అప్లై అయితే చేశారు. రాసిన సంవత్సరము, టెట్ హాల్ టికెట్ నెంబరు, మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది కాబట్టి ఈ క్రమంలో టెట్‌లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా టెట్ డేటాబేస్‌తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించటం లేదు. ఇలాగా 35,000 మంది ఉన్నారంట. ఇలాంటి కేసెస్ వాళ్ళు 35,000 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 35,000 మంది ఉన్నారు. టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ అంటే మీకు ఈ టెట్ డేటాబేస్ అంటే ఏంటంటే, మనము ఆధార్ నెంబర్ ఇస్తే మనకు టెట్ హాల్ టికెట్ వస్తుంది కదండీ! అలాగా వాళ్ళ ఆధార్ నెంబర్ తీసుకొని, ఆ డేటాని తీసుకొని వీళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగిందంట. తప్పుగా ఎంటర్ చేసిన వాళ్ళకి, తప్పుగా నమోదు చేసిన వారు. ఇక్కడ ఇచ్చారు చూడండి. 35,000 మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు. వీరిలో 26,000 మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు. ఇక్కడ మనకి వాటిని తీసి మన ఆధార్ నెంబర్‌ని ఎంట్రీ చేసి దాని నుంచి వచ్చిన మార్క్స్‌ని సరిదిద్దారంట. ఇలా 9,000 మంది వివరాలు సరిపోల్చలేదు. అలా చేసినా గాని మనకి 9,000 మంది వివరాలంట సరిపోలలేదంట. అంటే ఇక్కడ 35,000 మందిలో 9,000 మందివి సరిపోలే. మిగతా వాళ్ళవి సరిపోయాయి. సరిపోతే ఆ మార్కులైతే తీసుకొని యాడ్ చేశారు. టెట్ అర్హత లేకుండా డీఎస్సీ రాయడం, టెట్‌లో మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు. వారి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకొని వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ చూడండి, హాల్ టికెట్ చెప్పాను కదా నేను, హాల్ టికెట్ నెంబర్ చూస్తారు. హాల్ టికెట్ నెంబరే చూస్తారండి. పోల్చుకొని వాటినే పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించుకోవడము గమనార్హం. అలా వచ్చినా గానీ ఎక్కువ మార్కులైతే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. ఎక్కువ మార్కులనేది మీకు తెలీదులెండి. అలాగా ఎవరైతే ఎక్కువ ఏసుకోవడం అనేది కొంతమంది చేస్తారేమో గానీ, అలా ఎందుకు చేస్తారు? మనకి మార్క్స్ అనేది గుర్తుండకపోవచ్చు. ఇలా ఇంతున్నాయి అని జెప్పేసి అనుకోని ఎంట్రీ చేసుండొచ్చు. మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేశారు. కొంతమంది ఎక్కువ చేశారంట, కొంతమంది తక్కువ కూడా నమోదు చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించిన వారికి ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి. వాస్తవానికి డీఎస్సీ దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయం పైన పాఠశాల విద్యాశాఖ విస్తృత అవగాహన కల్పించింది.
దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది. అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ చేసేటప్పుడు వాళ్ళు వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆ వీడియోస్‌ని చూసి చేసుకోమని చెప్పారు. కొంతమంది వీడియోస్ కూడా మామూలుగా యూట్యూబ్‌లో చేసైతే పెట్టడం అయితే జరిగింది. అదే ఇంటర్నెట్ సెంటర్‌లోకి వెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళు తొందర చేస్తారు కదా! ఎవరికైనా మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయిలెండి. తొలుత సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని డీఎస్సీ పరీక్షకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇక్కడ చూడండి సర్టిఫికెట్ల గురించయితే మనకు అడుగుతున్నారు. నిర్ణయించింది. కానీ అనేక వితంతుల నేపథ్యంలో వినతుల నేపథ్యంలో సర్టిఫికెట్ల అప్‌లోడ్ తొలగించి దాంతో అభ్యర్థుల వారి హాల్ టికెట్‌లో ఉన్న మార్కులని నమోదు చేసుకున్నారు. కొందరు తప్పుగా నమోదు చేశారు. అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్‌గా జరిగే తుది సర్టిఫికెట్ పరిశీలనలో పొరపాటు చేసిన వారు అనర్హులుగా దొరికిపోతారు. ఒకవేళ మీరు సర్టిఫికెట్‌లలో మీరు ఇప్పుడు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్‌లలో మార్కులు తక్కువగా ఇచ్చినా, హాల్ టికెట్ నంబర్ తప్పుగా ఇచ్చినా మీకు చూడండి మాన్యువల్‌గా అంటే మనకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు మీకు కరెక్ట్‌గా ఉండాలి. అదే ఇప్పుడు కొంతమంది నేను డిగ్రీలో తప్పేశాను అలాగా అని అంటున్నారు గదా! అలా మీకు ఏం కాదండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు అక్కడ మీ సర్టిఫికేట్స్ కరెక్ట్‌గా ఉంటే మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. లేకపోతే పొరపాట్లు చేసిన వారు అనర్హులుగా అయితే గుర్తిస్తారంట. అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నీ లేనివన్నీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే దగ్గర పెట్టుకోండి. తుది దశ వరకు ఉండి తుది దశ తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది. ఆన్‌లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది. ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు. అందుకనే మనకి లేట్ అయితుంది. ఎవరు టెన్షన్ పడొద్దండి. తక్కువ మార్కులు ఏసాము, హాల్ టికెట్ నెంబర్‌లు అవి తప్పేసాము అని వాళ్ళు డేటాబేస్ అయితే తీసుకొని వాళ్ళు చేయడం అయితే జరుగుతుందంట. మనకి రిజల్ట్ రావడానికి 2, 3 డేస్ పడతాయండి. వెయిట్ అయితే చేయండి. డీఎస్సీ ఫైనల్‌కి పైన అనేక అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడము లేదా ప్రశ్నలు రద్దు చేయడము. అంటే కీలో కొంతమంది అభ్యర్థులు వాళ్ళకి మార్క్స్ అయితే రావాలని చెప్పేసి అంటున్నారు కదండీ! వాళ్ళు ప్రూఫ్స్ గూడా ఉన్నాయి. మేము టెక్స్ట్ బుక్‌లో ఉన్నవి అని చెప్పేసి కొన్నిటికి రావాలి కదా! అవన్నీ వాళ్ళు మళ్ళా పరిశీలించి కలిపేది ఉంటే మార్క్స్ వాటికైతే వాస్తవాలు అంటే అవి నిజమా కాదా అని తెలుసుకొని ఆ ప్రశ్నను రద్దు చేయడమా లేకపోతే మార్క్స్ కలపడమా అనేదైతే చేస్తారంట. దాని గురించి కూడా మీరు వర్రీ అయితే అవ్వకండి. ఆ చర్యల అనంతరము 2, 3 రోజుల్లో మనకి తుది కీ అయితే వస్తది. క్లారిటీ అయితే ఇచ్చారు చూడండి. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు టైం పడుతుంది. అందుకనే మేము 2, 3 రోజుల్లో మీకు తుది కీ అయితే ఇస్తాము అనైతే ఇస్తున్నారు. తుది మార్కులు ప్రకటిస్తాము అనైతే ఇస్తున్నారు. ఎందుకంటే నిన్ననే చాలామంది అండి మార్క్స్ మెమో వచ్చిందని జెప్పి చాలామంది అన్నారు గదా! అందరికీ నార్మలైజేషన్ చేసి మెమో వచ్చింది అని జెప్పేసి చాలామంది అంటున్నారు. అదే దాని గురించే 2 రోజులైతే మనకి అంత ప్రాసెస్ అయితే జరుగుతున్నట్టుంది. ఆహ్, 2 రోజుల్లో అయితే మనకి మార్కులు గూడా ఇస్తారంట. ప్రకటించాలని భావిస్తోంది. డీఎస్సీ పరీక్షల నార్మలైజేషన్, టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు. తుది మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశము అభ్యర్థులకు కల్పించనున్నది. అదే తుది మార్కులు మీకేంటి అనేది, మనకి నార్మలైజేషన్ ఏంటి, మామూలు మార్కులు ఎన్నొచ్చాయి మీకు మామూలుగా, నార్మలైజేషన్ చేయడం వల్ల మీకు ఎన్ని మార్క్స్ పెరిగాయి అనేది మనకైతే తెలియజేస్తదంట. ఒక్క మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తరువాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అనంతరము శాప్ జాబితా ఆధారంగా క్రీడా కోట ఫలితాలు కూడా ఇవ్వనుంది. ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగ్ అయితే ఇస్తారంట. మీకు క్లారిటీగా అయితే చెప్పారు చూడండి. ఈ నెలాఖరికైనా సెప్టెంబర్ మొదటి వారంలో మన కొత్త టీచర్లకు పోస్టింగ్ అయితే ఇస్తారంట.
అంటే మనకి ఈ వీక్‌లోనేమో మనకి దీన్ని బట్టి చూస్తే మనకి ఆహ్, ఈ వీక్‌లో ఈ వీక్‌లోనేమో మనకి మార్కులు తుది మార్కులు ఇక్కడ తుది మార్కులైతే ఇస్తారు. ఈ వీక్‌లో మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమైతదంటే మనకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగడం అయితే జరుగుతది. నార్మలైజేషన్ అవన్నీ అది మనకు మార్క్స్ ఇచ్చిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్‌లోనే మెరిట్ లిస్ట్ ప్లస్ సెలక్షన్ లిస్ట్ రెండైతే వస్తాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా అయిపోతదండి. మనకింకా 3 వీక్సే ఉన్నాయి కదా! ఆల్రెడీ 1 వీక్ అయితే అయిపోయింది ఈ మంత్‌లో. అయిపోనీకైతే వచ్చింది. ఇదండి. ఏం ఇంకా ఈనాడులో ఏమిచ్చారో అనేదైతే మనం ఇప్పుడైతే చూద్దామండి. ఇక్కడ చూడండి. తప్పుల తడకగా డీఎస్సీ బయాలజీ షిఫ్ట్ 2 ప్రాథమికకి. అయితే మనకి ఇక్కడ షిఫ్ట్ 2లో కొన్ని క్వెషన్స్ అయితే రాంగ్ ఉన్నాయంట. అబ్జెక్షన్ రేజ్ చేసినా వాళ్ళైతే పట్టించుకోలేదు. మార్క్స్ అయితే ఏం చేయలేదనైతే ఇచ్చారండి. మెగా డీఎస్సీ 2025లో భాగంగా జూన్ 10న నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ షిఫ్ట్ 2 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీలో తప్పులు దొర్లినాయి. అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ తుదికీలోనూ కూడా ఎటువంటి మార్పులు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి 14-16 ప్రశ్నల వరకు తప్పులు దొర్లినట్లు వాళ్ళు చెప్తున్నారు. షిఫ్ట్ 2లో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మందైతే పరీక్ష రాశారని, తుదికీలో అభ్యంతరాలను సరిగ్గా పరిశీలించనందున తాము నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. దీనిపై మంగళగిరిలో విద్యాభవన్‌కు మంగళవారం పలువురు అభ్యర్థులు వెళ్లి డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డిని కలిసి ఆధారాలతో వివరించినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ అయితే చేశారంట. కృష్ణారెడ్డిని కలవడం అయితే జరిగింది. మనకి ఇలా ఇది మీరు వెళ్లి కలవడం వల్లనే ఇప్పుడు కన్వీనర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే, మీకు ఇట్లా ఆధారాలు ఉంటే గిన వాటిని చెక్ చేసి మీకు అది సరి అయినదైతే మార్క్స్ అయితే ఇస్తాననైతే చెప్తున్నారండి. ఖచ్చితంగా మీ సమస్య అయితే పరిష్కారం అయితది. డోంట్ వర్రీ. ఇదండి ఈరోజు ఈ వీడియోలో మనము ఈ డీఎస్సీకి సంబంధించిన వివరాలైతే వచ్చాయి. ఆహ్, మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓవరాల్‌గా మనకేంటంటే టెట్ హాల్ టికెట్ నెంబర్ తప్పేసినా గానీ, మార్క్స్ తప్పు మీరు ఎంట్రీ చేసినా గానీ, వాళ్ళు డేటాబేస్ ఆధారంగా తీసుకొని మన ఆధార్ నెంబరు టైప్ చేస్తే మనకి ఆధార్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా మనం డీఎస్సీ రాసిన మార్క్స్ అయితే చూయించడం అయితే జరుగుతుంది కదండీ! అలాగా తీసుకున్నారంట. ఒకవేళ మీరు తప్పు రాసుంటే గిన మీరు కూడా ఏం టెన్షన్ అయితే పడొద్దండి. రిజల్ట్ అయితే మనకి మంచిగానే అన్నీ చూసి అయితే ఇస్తారంట. 2, 3 రోజులైతే వెయిట్ చేయండి ఫైనల్ కీకి. ప్లస్ ఇక్కడ బయో సైన్స్ వాళ్ళకి కూడా ఆహ్, మార్క్స్ అయితే ఇవి పరిశీలించి అయితే మార్క్స్ అయితే ఇస్తాను అని అంటున్నారు. ఒకవేళ అవి కరెక్ట్ అయితే మార్క్స్ ఇస్తారంట. లేకపోతే ఆ ప్రశ్ననైతే మనము రద్దు చేయడం అయినా జరుగుతది అనైతే మనకి ఆంధ్రజ్యోతి పేపర్‌లో అయితే ఇచ్చారండి. ఆహ్, ఇవన్నీ అయితే మీకు క్లారిటీ అయితే వచ్చినట్టుగుంది. నిన్న చాలామంది మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి మనకి యూట్యూబ్‌లో కొన్ని ఛానల్స్‌లో అయితే వచ్చింది కదా! అది వాళ్ళు ట్రైల్ అయితే చేస్తున్నారనుకుంటా. అందుకనే వచ్చుంటది. మీకు 2 రోజులైతే మనకి నార్మలైజేషన్‌తో పాటు మనకి మార్క్స్ మెమో గూడా అయితే వస్తుంది. నేను వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తానండి ఛానల్‌ని. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుందండి. చాలామంది ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పేపర్ అయితే పెట్టమంటున్నారండి. నేను ఈరోజు ఖచ్చితంగా మీకైతే ఫస్ట్ షిఫ్ట్‌ది అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఇంకా మీకు ఏదన్నా వేరే షిఫ్ట్‌ది కావాలంటే గిన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను టీజీటీ పేపర్ కూడా నిన్నైతే అప్‌లోడ్ అయితే చేశానండి. పీజీటీది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. మీరు కావాలంటే చూసుకోండి. మార్క్స్ అయితే ఏం యాడ్ అయితే కాలేదండి. మీకు నచ్చితే వీడియో లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి మా నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. లైక్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తదండి. మాకు హైప్ ఆప్షన్‌లో మాకు పాయింట్స్ అయితే ఇయ్యండి. థాంక్ యూ అండి.